టాలీవుడ్‌లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో గురించి ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేయాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మహేష్ 'గుంటూరు కారం' తర్వాత అల్లు అర్జున్‌తో ఓ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ సినిమా ప్లాన్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే బన్నీ 'అట్లీతో' సినిమాని ముందు ఫినిష్ చేయాలని అనుకోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు ఆలస్యం కానుంది. ఈ గ్యాప్‌లో 'నానితో' సినిమా చేసేందుకు త్రివిక్రమ్ ప్రయత్నాలు చేశాడు. అయితే 'నాని డైరీ' ఫుల్ అయిపోవడంతో తమిళ హీరో శివకార్తికేయన్‌తో సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే శివకార్తికేయన్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో అటు తిరిగి, ఇటు తిరిగి వెంకీ దగ్గరకు చేరాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. హారిక హాసిని ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించనుందని సమాచారం. డైరెక్టర్ గా మారిన తర్వాత పూర్తిగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తరుణ్, మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్ ఇలా యంగ్ హీరోలతో సినిమాలు చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి ఓ సీనియర్ హీరోతో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ కి వెంకీ కామెడీ టైమింగ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంతకు ముందు 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్స్ లోనే ఈ ఇద్దరు మ్యాజిక్ చేశారు. అదే కాకుండా అనిల్ రావిపూడితో 'సంక్రాంతికి వస్తున్న' మూవీ చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఊపులో ఉన్నాడు వెంకటేష్. ఇప్పుడు వెంకీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 2026 సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా పనిచేశారు. అయితే వెంకీ, త్రివిక్రమ్ కాంబో మూవీ నిర్మిస్తే అంతా నిర్మాతలకు భారీ లాభాలు పక్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు బడ్జెట్ 110 కోట్ల రూపాయలని సమాచారం అందుతుంది. హారిక హాసిని బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉంది. బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టం కాదు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే కనీసం 40 కోట్ల రూపాయలు లాభాలు పక్కా అని సమాచారం అందుతుంది. వెంకటేష్ సైతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి ఒకంత ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్లతో పోలిస్తే సీనియర్ డైరెక్టర్లు తనకు బెస్ట్ ఆప్షన్ అవుతారని వెంకటేష్ భావిస్తున్నారని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. వెంకటేష్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ విషయంలో ఒకంత ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలతో వెంకటేష్ పారితోషికం 25 కోట్ల రూపాయలకు చేరింది. వెంకటేష్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.